గుడ్ మార్నింగ్ డియర్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు సందీప్, యూత్ ఫర్ సేవ నుండి వచ్చాను. మీరు ఒక్కొక్కరు ఇంట్రొడ్యూస్ చేసుకుంటారా? మీ పేరు, మీ క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఫస్ట్ మీరు. నా పేరు బసవరాజు, బిఏ సెకండరీ నిజాం కాలేజ్, ప్రస్తుతం డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాను. ఓకే, మీరు సార్? నా పేరు బి మల్లేష్, నేను డిఎడ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను సార్. ఓకే సార్, కూర్చొనే మాట్లాడండి. మీ పేరు సార్? మా పేరు శ్రీనివాస్ అండి. నేర్మెట్లో నేను డైట్ చేస్తున్నాను, అంటే డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్. ఓకే, సెకండ్. థ్యాంక్స్ అండి. సార్ మీరు సార్? మీరందరూ ఇప్పుడు ప్రజెంట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు కదా సార్? సార్ మేము ఏ విధంగా హెల్ప్ చేద్దాం? మేము యూత్ ఫర్ సేవ నుండి మీరు ఏ విధమైన హెల్ప్ కోరుకుంటున్నారు? మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు, మీకు చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి, దాన్ని చదువుకోవాలంటే మీకు ప్రాబ్లం ఉంటుంది. దానికి ఏ విధంగా మీరు ప్రిపేర్ అవుతారు? అయితే మాకు ప్రస్తుతానికి కరెంట్ అఫైర్స్ ఉంటుంది కదా. ఓకే, ఆ కరెంట్ అఫైర్స్ అనేది మేము అంటే ఓన్గా పేపర్ అది చూడలేం కాబట్టి ఏమన్నా మ్యాగజైన్స్ కానీ లేకపోతే కరెంట్ అఫైర్స్ రికార్డ్ చేస్తే మాకు బాగుంటుంది. ప్లస్ మళ్ళీ టాపిక్స్ ఉంటాయి కదా, ఏమన్నా ఇట్నే ఎవరైనా వైఎఫ్ఎస్ వాలంటీర్స్ వచ్చి మాకు ఏమైనా రికార్డ్ చదివించడం కానీ రికార్డ్ చేయడం కానీ అయితే మాకు కొంచెం చదివిస్తే చాలా యూజ్ అది కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రతిదీ రికార్డ్ చేయాలంటే మీకు కూడా రిస్క్తో కూడుకున్న పని కనుక కొద్దిగా మీ వీలున్నప్పుడు టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు రికార్డ్ చేయడానికి మేము ఒక బుక్ ఇచ్చామనుకోండి, మీకున్న టైం అంటే మీకున్న తక్కువ టైంలో ఆ బుక్ను మీరు రికార్డ్ చేయాలని మీలో ఉన్నప్పటికీ దాన్ని మీకున్న కారణాల వల్ల అది రికార్డింగ్ చేయలేకపోవడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇక్కడికి వాలంటీర్స్ వీకెండ్లో కానీ వీక్లో ట్వైస్ కానీ ఇక్కడికి వస్తే ఇప్పుడు ఏదైతే మాకు చదివి ఇంపేయడం జరుగుతుందో ఎట్ ఏ టైం రికార్డింగ్ కూడా అయిపోతుంది. ఇలా ఎవరైనా వాలంటీర్స్ ఇక్కడికి వచ్చి మా దగ్గర టైం స్పెండ్ చేయగలిగితే, వాళ్ళ అమూల్యమైన సమయాన్ని మా దగ్గర వాళ్ళు వెచ్చించగలిగితే మాకు జీవితాన్ని ప్రసాదించిన వాళ్ళు అవుతారు. తప్పకుండా దీన్ని మేము కన్సిడర్ చేస్తాం సార్. ఇట్లే మీరు ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి అందరూ ఇక్కడికి వచ్చి చెప్పాలి అంటే దూరం నుండి వస్తూ ఉంటారు. వాళ్ళు జర్నీ టైమే 2 గంటలు అవుతుంది. అక్కడ నుండి ఒకవేళ కుక్కటిపల్లి నుండి ఇక్కడ రావాలి, మళ్ళీ వెనక్కి వెళ్ళాలి అంటే 2-3 గంటలు టైం పడుతుంది. కాబట్టి మోస్ట్లీ రికార్డింగ్ చేసడానికి యూస్ అవుతుంది, వాళ్ళు మొగ్గు చూపుతారనమాట. అయితే ఈ బుక్స్లో మీకు ప్రజెంట్ కొన్ని బుక్స్ ఇచ్చారు, రికార్డ్ చేసి ఇచ్చారు కొన్ని బుక్స్. ఆ బుక్స్లో నుండి రికార్డ్ చేసి ఇచ్చిన దాంట్లో మీరు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా? ఆల్రెడీ రికార్డ్ చేసిన బుక్స్లో నుండి ఆల్రెడీ రికార్డ్ చేసిన బుక్స్లో నుంచి రికార్డింగ్ క్లారిటీ బాగానే ఉంది. ప్రస్తుతానికైతే అలాంటి ఉన్నైతే మేము మెయిల్ చేస్తాం, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. గొంతు బాగా ర్యాష్గా రాకుండా మామూలు కొంచెం నీట్గా వస్తట్టు, కొన్ని సైజు కొంచెం ఎక్కువైనా పర్లేదు, కానీ రికార్డింగ్ కొంచెం నీట్గా ఉంటే బాగుంటుంది. వాయిస్ మాట్లాడేది మృదువుగా ఉంటూ అందరికి అర్థమయ్యే విధంగా స్మూత్ గా మాట్లాడుతూ ఉంటే సరిపోతుంది అంటారు. వాయిస్ వాల్యూమ్ కొద్దిగా పెంచాలి అంటారు. వాల్యూమ్ కొద్దిగా పెంచి టెక్స్ట్ సైజ్ అదేదైతే డాక్యుమెంట్ సైజ్ కొంచెం పెద్దగా ఉన్నా పర్లేదు, హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఉన్నా పర్లేదు అంటారు. ఓకే, యూత్ ఫర్ సేవ నుండి మేము మీకు మంచిగా మాకు వీలైనంత వరకు మేము హెల్ప్ చేసేదానికి మేము ఖచ్చితంగా ట్రై చేస్తాము. ఇంకా మీకు ఏమన్నా హెల్ప్ సజెషన్స్ ఉంటే మీరు అశ్విన్ జీ ద్వారా కానీ లేదంటే బసవరాజు గారి ద్వారా కానీ మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే సరిపోతుంది. ఏదైనా అర్జెంటుగా రీడ్ చేయాలి అని అంటే ఖచ్చితంగా మీరు చెప్పిన దాని ప్రకారం సాటర్డే సండే ఎవరైనా వాలంటీర్స్ని ఇక్కడికి పంపించి, వాలంటీర్స్ ఎవరైనా పీపుల్ మీరందరూ విన్నారు, ఎవరైతే వాలంటీర్స్ మీరు చూస్తున్నారో వీడియో, మీరందరూ కూడా అట్లీస్ట్ సాటర్డే సండే ఒక 2 hours, దిస్ ఇస్ నాట్ సొంత లాభం కొంత అనుకుని వీ షుడ్ వర్క్ ఫర్ దెమ్. And this is a very truthful, happiest, which makes you people happy by doing this task, working for these people. And మీరు ఏదైతే చెప్తారో అది అప్పుడే వాళ్ళు రికార్డ్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా వేరే వాళ్ళు కూడా వినేదానికి ఛాన్స్ ఉంటుంది ఫ్యూచర్లో. మీరు చేసేది ఒక్క వర్క్ మళ్ళీ మీకు మెనీ టైమ్స్ యూజ్ అవుతుంది. కాబట్టి ఐ ఆస్క్ ఆన్ ఆల్ బిహాఫ్ ఆఫ్ all of them, so please do come to these people on Saturdays and Sundays, at least in the holidays, even if it is in the weekdays holidays also, you can come to these guys in the evening sessions, and you can help them out in achieving their goals. Thank you.